హాయ్ అండి, వెల్కమ్ టు పల్లవి ఓల్ సిటీ. ఆల్ రెసిపీస్ ఇన్ సింపుల్ ఓల్ సిటీ స్టైల్. ఈరోజు రెసిపీ బచ్చలాకుతోని పచ్చడి చేశానండి. చాలా టేస్టీగా ఉంటుంది, ఎంతో హెల్దీ కూడా. బచ్చలాకు అంటే కూడా ఇష్టం లేని వాళ్ళు, అలాగే ఎప్పుడు పప్పు చేసుకోకుండా ఇలా ఒకసారి రోటి పచ్చడిలాగా ట్రై చేయండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ముందుగా నేను బచ్చలాకుని రెడ్ కలర్లో ఉన్న వాటిని తీసుకున్నాను. దీన్ని శుభ్రంగా 2-3 సార్లు మంచిగా కడిగేసి పక్కన పెట్టేసుకొని స్టవ్ పైన కడాయి పెట్టేసి 1 స్పూన్ అంత ఆయిల్ వేసి ఈ ఆకులన్నింటినీ కూడా వేసి బాగా కలిపేసుకొని మగ్గనివ్వాలి. కొంచెం మగ్గాక మూత పెట్టేసి ఇంకా కొంచెం సేపు మగ్గనివ్వాలి. ఇలా మొత్తం ముద్దలాగా వచ్చేసాక దీన్ని చల్లారనివ్వాలి. ఇప్పుడు ఇంకొక ప్యాన్ పెట్టేసి కొద్దిగా 10-12 ఎండుమిర్చి, అలాగే 1 స్పూను శనగపప్పు, 1 స్పూను ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర వేసి అలాగే 1 స్పూన్ అంత ఆయిల్ వేసి లైట్గా వేయించాలి. స్లైట్ కలర్ చేంజ్ అయ్యింది అనగానే స్టవ్ ఆఫ్ చేసేసి ఇప్పుడు 3-4 రెబ్బల ఎల్లిపాయల్ని కూడా వేయాలి. ఇది కడాయి ప్యాన్ వేడికే మగ్గిపోతుంది. అలాగే ఒక పెద్ద నిమ్మపండు సైజ్ అంతా చింతపండుని కూడా వేసి ఇదే వేడికి అటు ఇటు కలుపుతూ కొంచెం వేడి చేయాలన్నమాట చింతపండుని కూడా. ఇప్పుడు దీన్ని కూడా చల్లారనివ్వాలి. ఇప్పుడు ఇది చల్లారాక మిక్సీ జార్లోకి తీసేసుకొని బరకగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు చల్లారినటువంటి బచ్చలాకుని కూడా మిక్సీలో వేసేసి మొత్తం గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పోస్ట్ కోసం మళ్ళీ అదే ప్యాన్ పెట్టేసి కొద్దిగా ఆయిల్, 2 ఎండుమిర్చి, అలాగే 4-5 ఎల్లిపాయలు, 1 స్పూన్ శనగపప్పు, అలాగే జీలకర్ర ఆవాలు కూడా వేసి కొంచెం వేగాక అందులో కొద్దిగా ఇంగువను కూడా వేస్తున్నాను. ఇంగువ వేస్తే ఇంకా చాలా బాగా వస్తుంది. ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి బచ్చలాకుని పేస్ట్ని కూడా వేసి ఈ ఆయిల్లో బాగా కలిపేసి లో మంట పైన 2 నిమిషాల పాటు వేగనివ్వాలి. ఒక 2 నిమిషాల పాటు మూత తీసి చూడండి. ఆయిల్ సపరేట్ అయ్యి మొత్తం బచ్చలాకు కూడా దగ్గరికి అయింది కదా. ఈ బచ్చలాకు మంచిగా వగరుగా పుల్లగా చాలా బాగుంటుంది. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.